సికింద్రాబాద్ కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో అదృశ్యానికి గురైన బొల్లు రమేష్ ఖమ్మం పాల్వంచలో హత్యకు గురయ్యాడు. ఈ నెల 18న బొల్లు రమేష్ అదృశ్యానికి గురైన నేపథ్యంలో ఆయన భార్య కార్ఖానా పోలీసులకు ఫిర్యాదు చేశారు. రమేష్ స్నేహితుడు వ్యాపారవేత్త అహ్మద్ ఖాద్రీతో విభేదాలు ఉన్నట్లుగా ఫిర్యాదులో తెలిసింది. అహ్మద్ ఖాద్రీని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించగా ఖమ్మం పాల్వంచలో బొల్లు రమేష్ను హత్య చేసి పాతిపెట్టినట్లుగా విచారణలో తేలింది. మా దగ్గర 14/20/25 మ్యాన్ మిస్సింగ్ కేసు 19th రోజు రిపోర్ట్ కావడం జరిగింది. మిస్ అయినటువంటి వ్యక్తి రమేష్, బొల్ల రమేష్ అని చెప్పేసి అతను మసాలా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన దానికి ఏజెంట్, ప్రధాన ఏజెంట్. అతను వేరే ఆర్థిక లావాదేవీలతోటి ఎవరో చంపేసి పడి ఉంటారని చెప్పి ట్రాక్ చేయడం జరిగింది. చేసేసి ఈరోజు మార్నింగ్ ఒక వ్యక్తిని పట్టుకొని విచారించగా అతను తన యొక్క ఒక వ్యక్తిని మేము నలుగురం కలిసి చంపేసామని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ డెడ్ బాడీని ట్రేస్ అవుట్ చేసేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. సికింద్రాబాద్ కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో అదృశ్యానికి గురైన బొల్లు రమేష్ ఖమ్మం పాల్వంచలో హత్యకు గురయ్యాడు. ఈ నెల 18న బొల్లు రమేష్ అదృశ్యానికి గురైన నేపథ్యంలో ఆయన భార్య కార్ఖానా పోలీసులకు ఫిర్యాదు చేశారు. రమేష్ స్నేహితుడు వ్యాపారవేత్త అహ్మద్ ఖాద్రీతో విభేదాలు ఉన్నట్లుగా ఫిర్యాదులో తెలిపింది. అహ్మద్ ఖాద్రీని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించగా ఖమ్మం పాల్వంచలో బొల్లు రమేష్ను హత్య చేసి పాతిపెట్టినట్లుగా విచారణలో తేలింది.